పండు నా నెమలిక కాలిపోయింది. దీన్ని జీవితాంతా నా దగ్గర ఉంచుకుందాం అనుకున్నాను. రంగాన్నే నాకు ఎంతో ఎంతో ప్రేమగా ఇచ్చాడు. కానీ ఇది కాలిపోయింది. ఏడవకు పిల్ల, దయచేసి ఏడవకు. నువ్వు ఏడుస్తే నాకు బాధగా ఉంటుంది. నా నెమలిక సఖో లేమ్మా, లే. ఏడవకో, రా తల్లి, రా. ఊరుకో, ఏడవకూడదు. మంచినీళ్ళు ఇస్తాను, తాగు సఖు. ఇవ్వు. ఇదిగో తాగు. ఇదిగో తాగు. చూడు తల్లి, ఏడవకు, నేనున్నానుగా. నెమలిక కాలిపోయింది, ఏం చేయాలని ఆలోచిస్తున్నావు కదా, బాధపడకో, సరేనా? తీసుకోమా, ఈ బూడిదని ఇందులో నింపు. నింపు, ఆలోచించుకో, బూడిదని నింపు. ఇదిగో తీసుకో తల్లి. ఇక ఏడవకూడదు. సక్కో, ఇప్పుడు ఇంటికి వెళ్ళు, సరేనా? మా అనుమతి తీసుకోకుండా అయ్యగారింటికి ఎందుకు వెళ్ళావు సక్కో? ఇంకెప్పుడైనా నువ్వు అయ్యగారింటికి వెళ్ళావే అనుకో, బాగా గుర్తుంచుకో. గోదమ్మ, నాకు భయమేస్తుంది. ఎందుకంటే మా అమ్మ ఇంకా బామ్మ నాకు చెప్పారు అయ్యగారింటికి నువ్వు వెళ్ళకూడదు అని. కానీ నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వాళ్ళకి నా మీద చాలా చాలా కోపం. ఇప్పుడు గనక నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తే మళ్ళీ నిన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వను. నన్ను వాళ్ళ ఇంట్లోకి రానివ్వరు. నాకు చాలా భయం వేస్తుంది గోదమ్మ. ఏడవకు సక్కో. చూడు, ఇంటికి వెళ్ళక తప్పదు కదా. నువ్వు వెళ్ళి అమ్మా నాన్నలకి చెప్పు, నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని. నేను చెప్పేది వినమ్మా, ఇంకెప్పుడు ఇంటి ఛాయలకు రాకు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోరే చెప్తారు. కానీ గోదమ్మ, ఏడవకు, సమయాన్ని వృధా చేయకుండా బయలుదేరు. మీ ఇంటికి వెళ్ళు. నీ మనసులోని బాధల్ని, కాలిపోయిన నీ నెమలిక గురించి కూడా పాండురంగుడితో చెప్పుకో. మన దుఃఖాన్ని ఆయనే పోగొడతాడు. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అమ్మని బామ్మని నేను అడిగానని చెప్పు. ఏడోకు తల్లి, సరేనా? ఇంటికి వెళ్ళు.
లేమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. మెల్లగా. సకు, ఏంటమ్మా? గోదమ్మ, నాకు చాలా భయం వేస్తుంది. నేను ఇంటికి వెళ్ళను గోదమ్మ, నేను ఇంటికి వెళ్ళను. ప్రశాంతంగా ఉండు, ముందు ఏడవకు తల్లి. సరే, ఒక పని చేద్దాం. నేను నీతో పాటు వస్తాను. నేనేవి అనొద్దని మీ అమ్మకి బామ్మకి చెప్తాను, సరేనా? ఏడవకు తల్లి. పాండు, నువ్వు మీ ఇంటికి వెళ్ళు, మీ అమ్మ ఎదురు చూస్తుంటుంది. సఖో, ఆందోళన పడకో, నేనున్నానుగా. పద పాండు, రమ్మా, రా. ఏమిటే సక్కు ఏది? అత్తయ్య, సక్కు ఇంకా ఇంటికి రాలేదా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళింది తన్ని తీసుకురావడానికేగా. అది నిజమే, కానీ తను అక్కడ లేదు, వెళ్ళిపోయింది అన్నారు. ఈ పాటికి ఇంటికి వచ్చుంటుంది అనుకున్నాను. అదెందుకు ఇంటికొస్తుంది? నాకు తెలుసు. ఆ నెమలేకను వెతుక్కుంటూ ఊరంతా తిరుగుతూ ఉండుంటుంది. ఎవరు చెప్పినా వినిపించుకోదుగా. ఉమ్మగారు, గోదావరి గారు, మీరా? అది సక్కు, నువ్వు అయ్యగారింటికి వెళ్ళావా? అయ్యో ఉమా, తన్నేవి అనకండి. అసలే తను భయపడుతోంది, తనే తప్పు చేయలేదు. మరి సక్కు మీతో పాటు ఎలా వచ్చింది? అది విషయం ఏమిటంటే, నెమలిక కోసం తను మా ఇంటికి వచ్చింది. మా ఆయన గురించి మీకు తెలిసిందేగా. ఆయనకి చిన్న పెద్ద తేడాలుండవు. ఆయన చేసేవన్నీ దుష్ట కార్యాలు, దుర్మార్గపు పనులు. చూడండి, సక్కు ఏ తప్పు చేయలేదు. మీరు మా ఇంటికి వెళ్ళకూడదన్నారని కూడా చెప్పింది. తననేవి అనకండి.